హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్. మొత్తం మీద ఇక్కడ బీసీ కులాలకు సంబంధించి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బీసీ కులాల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిపోయిన తర్వాత ఒక 27 కులాలను ప్రత్యేకంగా తీసేసిండ్రు. అవి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారంట. దానికి సంబంధించి మా 27 కులాలను కూడా మళ్ళీ బీసీ జాబితాలో చేర్చాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చేసిండ్రు. ఎందుకనంటే అంటే ఇప్పుడు ఈ 27 కులాలు అయితే ఏమవుతున్నాయో బాగా ధనవంతులు కానీ లేకపోతే బాగా డబ్బునోళ్ళు కానీ వెల్ సెటిల్డ్ కానీ ఇవన్నీ ఏం కాదు. కాబట్టి మమ్మల్ని మళ్ళీ చేర్చడం ద్వారా మాకు కొంతవరకు న్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీ కులాల జాబితాలో 27 కులాలను మళ్ళీ చేర్చాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చిండ్రు. మాట్లాడండి, చెప్పండి. నేను తూర్పు కాపు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానండి. నేను 79 నుంచి మేము ఉన్నాము. మా తాతల తండ్రుల నుంచి కూడా అంత ముందు 59 నుంచి కూడా శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన వాళ్ళం మేము. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల నుంచి కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కూడా సెటిల్ అయిన వారంతా అందరము ఇక్కడ ఉన్నాం. మాకు అసలు తీయవలసిన అవసరం కేసీఆర్ గారికి ఏమొచ్చిందో మాకు తెలియదు. సరే తీసిన తర్వాత పోయి మాట్లాడదామంటే కూడా భయభ్రాంతులకు చేసి మేము ఏ ఇయర్లో తీసేసింది? 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము తెలంగాణ తూర్పు కాపు అసోసియేషన్ అని పెట్టాము. తర్వాత అందరము జేఏసీగా ఏర్పడ్డాము. ఎవరైతే ఈ 27 కులాలు తీసారో ఆ 27 కులాల వాళ్ళం కూడా మేము ఉమ్మడిగా ఎన్నో మీటింగ్స్లో చెప్పాము. ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గరికి వెళ్ళి చెప్పాము, చేస్తామే అంటున్నారు. తర్వాత మొన్న మనకు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే ప్రకటించారండి, మీ 27 కులాలకి మేము తీసుకుంటాము అని. మోసాపేటలో ప్లస్ ఇంకొక చోట మాకు చెప్తే మేము ధైర్యంగా భయపడకుండా ముందుకొచ్చి పార్టీలో చేరాము సార్. అయినప్పుడు కూడా 1.5 year అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు మరి ఏం నిర్ణయం తీసుకున్నారో ఏమో మాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కలుపుతున్నారనే ఆశతో ఉన్నాం. ఎంతోమంది పిల్లలు, డాక్టర్లు, ఇంజనీర్లు మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని మైనస్ అవుతూ చదివించలేని పరిస్థితులు. అది ఎందుకు తీశారో తెలియట్లేదు సార్. ఇది రాజకీయ కోణమా లేకపోతే ఇంకొక రకమైన పగ పంతాలతోనా లేకుంటే నేను దొరను అనే ఒక ఇగో ఫీలింగ్స్తో తీసాడో మాకు తెలియదు. గవర్నమెంట్లో తీసేసింది, కేసీఆర్ గవర్నమెంట్ తీశారు. అప్పుడు బిఎస్ రాములు గారు కమిషన్ చైర్మన్. అవునండి. అసలు తీయవలసిన అవసరమూ లేదు. మేము తెలంగాణలో కూడా పోరాటం చేసాం. మాకు ఏరియా ఫీలింగ్స్ లేకుండా మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడనే లోకల్గా మీరు ఈ గాలి పీలుస్తున్నారు, మీరంతా తెలంగాణ వాసులే అంటే మేము తెలంగాణలో కూడా ఎన్నో మాటలు వింటూ ఏరియా ఫీలింగ్స్ లేకుండా మేము కష్టపడ్డాం. మా ఎం సుదర్శన్ రావు గారు ఉండేవారు, మాకు అన్నిటికీ కూకటపల్లి నుంచి తీసుకెళ్ళేవారు. ఏది టీఆర్ఎస్ భవన్లో కూడా చెప్పాము విషయం, మా వాయిస్ వినిపించాం. అన్న మేము కష్టపడినందుకు మమ్మల్ని ఇలాంటి ఇబ్బందులు పెట్టద్దు అని చెప్పి, సరే మేము చూద్దాం అనుకుంటూ 11 ఏళ్ళు కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు, అన్న ఏదో పొరపాటు జరిగింది, మా నాన్నగారు ఏదో ఓవర్లుక్లు ఎవరు చెప్పారో ఏమో తీయడం జరిగింది, ఖచ్చితంగా కలుపుతామన్నా. ఈ ఎలక్షన్ ఎప్పుడు ఏ ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్లో మాకు మాట వేయడం వెనక్కి జరగడం, మమ్మల్ని ఓట్లు వేయించుకుంటున్నారే తప్ప కనీసం ఏ కులంలో కూడా మమ్మల్ని చేర్చడం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో లేవా ఈ క్యాస్ట్ లేవా? ఉన్నాయి సార్, కలిసి ఉన్నప్పుడు ఉన్నాయి. 10 ఏళ్ళు కూడా ఉండవలసిన పరిస్థితి. ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు చెప్తారు కదా సార్. ఏది మరి 10 ఏళ్ళ లోపడే అక్కడ చంద్రబాబు గారికి ఏదో రకంగా ఇరికించి పంపించారు. దాని తర్వాత కూడా ప్రతి కులాన్ని ఇంక్లూడ్ చేశారు, జనాభా ప్రాతిపదిక కూడా ఉంది సార్. మనం ఇచ్చినటువంటి లిస్టు ఏదైతే సమగ్ర సర్వే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 26 కులాలు కాకుండా ఏదైతే ఉన్నాయో మొత్తం అన్ని కులాలు సర్వే చేసినప్పుడు ఓవర్ అండ్ ఆల్గా ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక ప్రతి ఒక్కరిని కూడా కులాల్లో తీసుకున్నప్పుడు ప్రతి జనాభా కూడా ఇప్పుడు ఈరోజు లిస్టులో ఉందండి. ఈరోజు సమగ్ర సర్వే తీస్తే 2014 కంటే ముందు ఉన్నారా లేరు అన్నది ఆన్ రికార్డు. ఈ రోజు లేరు అనడానికి లేదండి అది. అందువల్ల ఖచ్చితంగా 26 కులాలు ఒక కక్షపూరితంగా జీవో నెంబర్ 3 పెట్టి జూన్ 2 గవర్నమెంట్ వస్తే ఆగస్టు 14వ తారీఖు ఒక జీవో రిలీజ్ చేసి ఎటువంటి కమిషన్ కానీ ఎటువంటి చర్చ కానీ జరగకుండా ఇక్కడ బిఎస్ రాములు గారు అవనియండి, ఆ రోజున హైకోర్టులో ఉన్నటువంటి మన ప్రధాన న్యాయమూర్తులు అవనియండి, వీళ్ళందరూ కూడా ఒక కుట్రపూరితంగా ఈ 27 కులాల్ని డిలీట్ చేశారండి. ఫస్ట్
ఇది ఏమన్నాడంటే ఉత్తరాంధ్ర కులాలని మేము ఇక్కడ చేర్చుకోవట్లేదు అన్నది ఒక కక్ష సాధింపుతో చేసినటువంటి చర్య అంటే అది. అయితే అంటే ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితమైన కులాలు ఈ కులాలన్నీ కూడా అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి అప్పుడే 1956 నుంచి అప్పుడు ఉద్యోగరీత్యా కలిసి ఉన్నప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ డిహెచ్ఎల్ వచ్చారు, డిఆర్డిఓలకు వచ్చారు, ఈసీఎల్కి వచ్చారు. ఈ 27 కులాల ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ సమగ్ర సర్వే ఒకసారి తీస్తే కూడా ఈ కులాలు ఉన్నాయో లేవో తెలుస్తుంది. 27 కులాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కులాలనే ఆ ప్రాతిపదికన ఏ ప్రాతిపదికన తీశారన్నది ఆ రోజు కమిషన్లు కూడా మనం ఎంక్వైరీ చేశారు. మమ్మల్ని అన్ని అఫిడవిట్లు అడిగారు. ఇప్పుడు బిఎస్ రాములు కమిషన్ అయింది, వకులాభరణం కృష్ణమోహన్ గారు కమిషన్ అయింది, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి మన నిరంజన్ గారు దాంట్లో కూడా మేమందరం కూడా అఫిడవిట్లు ఇస్తూనే ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాము. కానీ మా యొక్క సమస్య పరిష్కారం కాలేదు. మా పిల్లలందరూ కూడా ఎక్కడ ఇంకా వెనకబడిపోయి అటు వెళ్ళలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఇల్లులు కానీ పొలాలు కానీ అమ్ముకొని ఖచ్చితంగా ఉమ్మడి రాజధాని ఇలా రాజధాని ఇడిపోతుందని కూడా మేము అనుకోలేదు. అటువంటి సందర్భాల్లో మేము అన్ని సమస్తము ఇక్కడని తెలంగాణలో మేము సెటిల్ అయినటువంటి ఈ 27 కులాలు కూడా వీలైనంత తొందరగా కలుపుతారని తీసుకుంటే ఆ రోజు కేటీఆర్ గారు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చారు. వెళ్తే ఆ రోజు ఇక్కడ ఉన్న మా అందరి ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్రేటర్ ఎలక్షన్లో మీ అందరినీ కూడా ఏదో తప్పు జరిగింది, ఈసారి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయినా ఆ 10 సంవత్సరాలు అలాగే కాలం గడిపారు తప్ప ఇంతవరకు ఏం చేయలేదు. అయితే నెక్స్ట్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రతి మీటింగ్లో కుత్బుల్లాపూర్ మహాసభలో, కుక్కటపల్లి సభలో, ర్యాలీలో ప్రతి దగ్గర కూడా మా యొక్క కులాలు ఓట్లు వేయించుకున్నారు. మాకు ఒక మాట ఇచ్చారు, మాకు మేనిఫెస్టోలో పెట్టిస్తామని ఆ రోజు జయేంద్ర యాదవ్ గారు ఒక మీటింగ్ పెట్టి అందులో కూడా పెట్టడం జరిగింది. మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యని ఈరోజు వరకు కూడా తాత్కారం చేసుకుంటూ ఇంకా ఎందుకు కలపలేదు? మరి ఆ సమస్య తప్పు అది ఖచ్చితంగా తప్పు, ఉన్నటువంటి కులాలను తీయడానికి ఏంటి అని ప్రతి ఒక్కరం కూడా మేము ముక్త ఘట్టంతో చెప్తే దీన్ని ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీ గారికి చెప్పి మేనిఫెస్టోలో పెట్టిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు చేయలేదు. ఇక్కడ ఉన్న బీసీలు బీసీలుగా ఉంటే రాజ్యాధికారం కోల్పోతామన్న ఉద్దేశంతో ఇక్కడ రెడ్లు అవనియండి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా కులాలు అవనియండి, మనల్ని బీసీలు ఎదక్కుంటా చేస్తున్నారు. అందువల్ల ఈ తప్పిదాన్ని మన సిహెచ్ మల్లన్న గారి ద్వారా మనం ఈ సమస్య పరిష్కరించుకుంటామని మీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మేము ఈ చెట్టిబలిజ కులానికి సంబంధించిన వాళ్ళం. చెట్టిబలిజతో సహా ఈరోజు 26 కులాలు, మా 26 కులాలను అన్యాయంగా అప్పుడున్న రాములు గారు బీసీ కమిషన్ తప్పిదమని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మేము దశాబ్ద కాలంగా, అంటే దశాబ్దాలంటే అది 3 దశాబ్దాలు కావచ్చు, 4 దశాబ్దాలు కావచ్చు, 5 దశాబ్దాలు కావచ్చు, మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరుగుతున్నాము. మాకు ఎందుకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మేము బీసీ, ఇక్కడ మేము ఓసీలమా? అసలు మేమేంటి, మా అబ్బాయి ఏంటి, అసలు ఏంటి, మా పిల్లల ఎడ్యుకేషన్ కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక కులం, ఇక్కడ ఒక కులమా? సపోజు మా చెట్టిబలిజ గౌడాకి ఇక్కడ ఉపకులం, ఇక్కడ బీసీబీ సీరియల్ నెంబర్ 4 ఈ కులం ఏదైతే ఉందో, మరి ఇక్కడేమో మమ్మల్ని ఓసీలో తెలీదు, బీసీలో తెలీదు. ఇక్కడ గౌడలు ఈ యొక్క బీసీలుగా బీసీబీ సీరియల్ నెంబర్లో వ్యవహరిస్తూ ఉన్నారు. మా కులాలను దయచేసి మేము తీన్మార్ మల్లన్న గారిని మేము రిక్వెస్ట్ చేయడానికి తెలంగాణ 27 కులాలు బీసీ కులాల ఆధ్వర్యంలో వారు దృష్టికి తీసుకువెళ్ళి మా సమస్య పరిష్కరించాలని చెప్పేసి మీరా కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. త్వరలో ఈ యొక్క తీన్మార్ మల్లన్న గారు మా యొక్క సమస్యని, ఎందుకంటే ప్రశ్నించే గొంతు అంటే మన తీన్మార్ మల్లన్న గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన దగ్గరికి వెళ్తేనే మన యొక్క సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు వారు తొందరలో ఒక మంచి గుడ్ న్యూస్ ఇప్పిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. లేదంటే త్వరలో మేము ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.
అయితే ఇక్కడ మన సోదరులందరూ ఎన్నో ముఖ్య విషయాలు చెప్పారు. మరి ఇదంతా ఎట్లా జరిగిందంటే అధికారుల యొక్క అత్యుత్సాహం కూడా ఇక్కడ తోడయ్యింది. అధికారులు కూడా వాళ్ళకి ఈ యొక్క తొలగించిన 27 కులాలు అన్యాయంగా తొలగించబడుతున్నాయని తెలిసి కూడా చట్టాలకి అతీతంగా చట్టాలను కూడా ప్రక్కన పెట్టి ఏదో చిన్న చిన్న లొసుగులు ఉన్నటువంటి చట్టాలని బేస్ చేసుకొని ఈ 27 కులాలని నిర్దాక్షిణ్యంగా రేపు ఆగస్టు అనగా ముందు రోజు 14న తొలగించడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మన కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఎవరికైనా కాలుకి అక్కడ నుంచి వచ్చిన కులాలు ఏవైతే ఇక్కడ పూర్తిగా సెటిల్ అయ్యాయి, వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మా తెలంగాణ వాళ్ళు, వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని ఈ దుష్ట దుర్మార్గపు కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అలాగే మన కేటీఆర్ గారు కూడా మన సోదరులు చెప్పారు. కూకటపల్లిలో జరిగిన అక్కడ ఒక మీటింగ్లో బహిరంగ సభలో ఆయన బహిరంగంగా నాన్నగారు పేదల పక్షపాతి, తప్పనిసరిగా మీ 27 కులాలకి న్యాయం చేస్తారు అని ఎన్నో సందర్భాల్లో ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా తెర మీదకి మన కవితమ్మ గారు వచ్చారు. మరి ఆమెమో ఏదేదో చెప్తుంది. ఆమె దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమని మేము అనుకుంటున్నాం. ఆమె ఇప్పుడు బీసీ రాగాన్ని అందుకుంది. తర్వాత ఈ రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఏది 42% ఏదైతుందో ఇది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ దృష్టితో దీన్ని విభజించి చేస్తుందో తెలియట్లేదు. ఇటు ముస్లింలను కలుపుకుంటే 56-60% ఉంది మొత్తం బీసీలు అని చెప్తున్నారు. మరి 42%లో మరి వాళ్ళ భాగం వాళ్ళకి పోతే ఇంక ఈ బీసీలకి మిగిలింది ఏంటి? బీసీల లెక్క కూడా ఇక్కడ తప్పుగా తేలుతుంది. అయితే మరొక ముఖ్య విషయం 27 కులాల విషయంలో అయితే ఒక దుర్మార్గపు చర్య మొన్న జనగణనలో కులగణన చేపట్టినప్పుడు జరిగింది. అది ఏంటంటే ఈ 27 కులాలకు కూడా వాళ్ళ యొక్క దీంట్లో వాళ్ళు ఒక బుక్లెట్ విడుదల చేస్తారు కదా, ఆ బుక్లెట్లో 27 కులాలకు కూడా ఎటువంటి కోడ్ లేదు. అన్ని కులాలకి కోడ్ ఇచ్చారు. అటు ఓసీలకు కూడా కోడ్ ఇచ్చారు, ఇటు బీసీ కులాలకు కూడా కోడ్ ఇచ్చారు. మరి కోడ్ ఇవ్వలేదు. అందులో కోడ్ ఇవ్వలేదు సరికదా, బీసీలో లేదు, జనగణం లేదు, కులగణం లేదు. అయితే మరి 27 కులాలు ఏమైనట్టు? అసలు తెలంగాణలో వీళ్ళని ఏ విధంగా గణిస్తారు? మరి వీళ్ళు ఓట్లు వేయట్లేదా? వీళ్ళు ట్యాక్సులు కట్టట్లేదా? మరి వీళ్ళ పిల్లలు ఇక్కడ చదవట్లేదా? మరి వీళ్ళ ఆస్తుల మీద వాటి మీద అన్నిటి మీద రకరకాలుగా ఇక్కడ రెవెన్యూ గవర్నమెంట్కి వెళ్తుందే. మరి ఇదంతా మరి గవర్నమెంట్ దృష్టిలో లేదా? ఇంత అన్యాయం ఏ రాష్ట్రంలో కూడా లేదండి. ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ 27 కులాలకి ఇంత అన్యాయం జరుగుతుంది. పక్క రాష్ట్రాల్లోనండి మన యొక్క బీసీలో ఈ కులాలు ఉన్నాయండి. కొన్ని ఒరిస్సాలో ఉంది, ఇటు తమిళనాడులో ఉంది, మరి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ కులాలు ఉన్నాయి. అయితే మరి అన్నదమ్ముళ్ళగా మనం కలిసి ఉందాం, భౌగోళికంగా విడిపోయినా అనే చెప్పిన మాటలు అవన్నీ నీటి మూటలేనా? ఈరోజు మా ఆవేశం, మా ఆక్రోశం ఇదంతా ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియాలని, అది మరి మన తీన్మార్ మల్లన్న గారి దగ్గరికి మేము రావడం ఎందుకు జరిగిందంటే, తీన్మార్ మల్లన్న గారు పేదల పక్షపాతి. ఏ పేదవాడికి అన్యాయం జరిగినా ఆయన ముందుండి ఆయన యొక్క దీన్ని చూపెడుతున్నారు. ఆయన తాలూకా సర్వశక్తులు ఒడ్డైన ఆ పేదవాడికి న్యాయం చేస్తున్నారు. అటువంటిది 27 కులాలంటే దగ్గర 20 లక్షల మంది సబ్జెక్ట్ టు కరప్షన్. దిస్ ఈజ్ వెరీ బిగ్గెస్ట్ కరప్షన్ ఇన్ తెలంగాణ స్టేట్. కాబట్టి దయచేసి దీన్ని మల్లన్న గారు దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. రేపు భవిష్యత్తులో 27 కులాలు ఆయన వెంబడి ఉంటాయి. 27 కులాలంటే సామాన్యం కాదు. ఇంకా మాకు 27 కులాలకు అనుబంధంగా మరి ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మా మాటే వింటారు. ఇది మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకు చెప్పగలం అంటే 27 కులాలకు అన్యాయం జరిగితే తతిమా వచ్చిన ఏపీ నుంచి వచ్చి ఇక్కడ ఓట్లేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాకే సపోర్ట్ చేస్తారు. 20 లక్షల మందికి మరొక 30 లక్షల మంది తోడవుతారు. 50 లక్షల మంది ఇక్కడ రేపు రంగంలో దిగుతారండి వివిధ రూపాల్లో. దయచేసి మల్లన్న గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం. నేను కేవీరావు. మేము సెట్టిబల్జ కమ్యూనిటీ వచ్చామండి. ఈరోజు మా 27 కులాల బీసీ అసోసియేషన్ అధ్యక్షులు గుత్తుల మీరా కుమార్ గారి తరఫున మేమంతా ఈ కార్యక్రమానికి వచ్చాము. ముందుగా మల్లన్న గారి వారి టీంకి
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ బీసీ ఐక్యత గత కొన్ని సంవత్సరాలుగా మనకి లేకుండా పోయింది. ఈరోజు మల్లన్న గారు బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి వారు ఒక పార్టీని కూడా పెట్టబోయే క్రమంలో మాలాంటి బీసీలకు ఇక్కడ అన్యాయం జరిగిందని వారి దృష్టికి తెలియాలి కాబట్టి ఈరోజు వారి ఆఫీస్కి వచ్చి వారికి సమస్యను తెలియజేసుకుంటున్నాము. నిజానికి 27 కులాల సమస్య ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటారు అనే దాని మీద చాలామంది మాకు సపోర్ట్ చేయకుండా దూరంగా ఉన్నారు. నిజానికి మా రిజర్వేషన్ సమస్య ఎవరికి నష్టం జరగదండి. ఎందుకంటే గత 75 సంవత్సరాలుగా ఇక్కడే రిజర్వేషన్ అనుభవిస్తూ ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి మా 27 కులాలు కూడా ఉన్నాయి. మరి ఆల్ ఆఫ్ ది సడన్ కేసీఆర్ గారికి ఈ బీసీలను విభజించి బీసీలు మనకి ఓట్లు వేయరేమో అనే ఉద్దేశంతో వీళ్ళని భయపెట్టి ఓట్లు వేయించుకుందాం అనే ఉద్దేశంతో ఆ రోజు 27 కులాలను విభజించారు. నిజానికి 27 కులాలు కనుక తీసేసే ముందు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. రాజ్యాంగబద్ధంగా ఏదైనా కులాన్ని కలపాలన్నా తీయాలన్నా కమిషన్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే వారు ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళని కలపాలి తీయాలి. కానీ ఏ ప్రక్రియ చేయకుండా ఈ కేసీఆర్ గారు వారికి రాజకీయ లబ్ధి కోసం బీసీలను భయపెట్టి విభజించి వీళ్ళని మనం చేతి కింద పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ ప్రక్రియ జరిగింది. నిజానికి ఈ సమస్య ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది. ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు, ప్రతి ఎంపీ గారికి తెలుసు. మేము కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరిని కలిసాము, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాము, మాట్లాడాము, సమస్య చెప్పుకున్నాము. ఎప్పటికప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు తప్పకుండా చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం చేతులెట్టడం జరిగింది. మరి తర్వాత కూడా మరి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సమస్య పూర్తిగా తెలుసు. వారిని మేము వారి ప్రతిపక్షం ఉండగా వెళ్ళి కలిసినప్పుడు తప్పకుండా నేను అధికారంలో వచ్చి 1 month లోపే మీ సమస్య తీరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు సుమారు సంవత్సరం దాటిపోయింది. కానీ మళ్ళీ సేమ్ అదే కేసీఆర్ గారి ప్రారంభం ఈయన కూడా అవలంబిస్తున్నట్టుగా మాకు అర్థమవుతోంది. మరొక బీసీ కమిషన్ ప్రక్రియ మొదలైంది. వారు కేవలం మా దగ్గర రిపోర్టులు తెప్పించుకుని మీ జనాభా మా దగ్గర లేదని చెప్తున్నారు. అంటే జనాభా ఎవరు చేయాలి? మేము జనాభా లెక్కలు చేయాలా, ప్రభుత్వం చేయాలా? మరి ఈ మధ్యకాలంలో జరిగిన కులగణనలో మరి ఈ 27 కులాలు ఎందుకు కనీసం ఒక్క సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడానికి వాళ్ళకి కనిపించలేదా? అంటే అధికారులు తప్పు చేశారా లేదా ప్రభుత్వమే తప్పు చేసిందా? అది గుర్తించి మేము వెంటనే బీసీ కమిషన్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. బీసీ కమిషన్ వారు మా యొక్క విషయాన్ని విని వెంటనే వాళ్ళు అయ్యో తప్పు జరిగిందండి, మీరు వెంటనే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళి కలవండి అని చెప్పేసి చెప్తే మేము అప్పుడు సెక్రటరీకి వెళ్ళి ప్లానింగ్ కమిషనర్ ఆఫీస్ని కలిసాము. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదండి మాకు అప్పటికే టైం అయిపోయింది, మేము బుక్స్ ప్రింట్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే 27 కులాలు తెలంగాణ ప్రభుత్వ రికార్డులో లేకుండా చేయడం అంటే దీన్ని ఏమనాలి? రిజర్వేషన్ ఇస్తావా పక్కన పెట్టండి, కనీసం ఇక్కడ బతుకున్నామన్న సంగతి కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేకుండా చేస్తున్నారంటే మేము పాకిస్తాన్ నుంచి వచ్చామా? మేము ఉన్నది ఇండియాలో ఉన్నాం కదా. 2 తెలుగు రాష్ట్రాలు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ కలిసి ఉన్నాం. అలాంటిది ఈరోజు మాకు రికార్డు లేకుండా చేసిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అటు కేసీఆర్ ఏదైతే తప్పు చేశాడో అదే తప్పు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేసింది. అసలు ఇప్పుడు కలిపితే ఇబ్బందులు ఏమిటి? అసలు రిజర్వేషన్ అనేది మా రాజ్యాంగ హక్కు సార్. మేము కొత్తగా రిజర్వేషన్ అడుగుతలేము. మాకున్న రిజర్వేషన్ని మాకు తిరిగి ఇప్పించమని చెప్తున్నాం. ఏపీలో కూడా అంటే ఇప్పుడు ఏపీలో ఉన్న తెలంగాణకు సంబంధించిన తెలంగాణకు పరిమితమైన కులాలు ఏపీలో ఉంటే అక్కడ నుంచి తీసేసిండ్రా? అట్లా అక్కడగా తీయలేదండి. ఏపీ గవర్నమెంట్ ఎక్కడా కూడా తెలంగాణ కులాలను ఎక్కడ డిలీట్ చేయలేదు. తీసిన కేసీఆర్ ని ఆయన ఏదో తప్పు చేశాడు. మిగిలిన నాయకులు వచ్చిన తర్వాత అయినా మన సార్ ఇది మాకు రాజ్యాంగ వలన జరిగింది. మా రాజ్యాంగ హక్కులు మేము పోరాటం చేసుకొని తీర్చుకుంటాము. కాకపోతే మల్లన్న గారు ఒక బీసీ వ్యక్తిగా బీసీలకు రాజ్యాధికారం కావాలని కోరుకునే వ్యక్తిగా బీసీలను విభజించవద్దు, బీసీలందరినీ ఏకం చేద్దాం, బీసీలకు న్యాయం చేయడానికి ఆయన ముందుకు వస్తే మేమంతా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మల్లన్న గారు లాంటి వ్యక్తి ఈరోజు ఎవరినైనా సరే వచ్చిన వెంటనే ప్రజావేదికలో మా యొక్క అన్ని అఫిడవిట్లు సబ్మిట్ తీసుకున్నారండి ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు. సార్ మేము వచ్చింది మల్లన్న గారికి ఒకటే అడగడానికి వచ్చాం సార్. మల్లన్న గారు రాజ్యాధికారం కావాలంటే అందరు బీసీలు ఏకం కావాల్సిందే. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే విభజనలేనే లేదు. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి రాజ్యాధికారం సాధించుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తాము. మల్లన్న గారు త్వరలో పార్టీ పెడితే కనుక ఫస్ట్ పర్సన్ గా మేము వచ్చి ఆయనకు అభినందన తెలియజేసుకుంటాము. ఎందుకంటే బీసీలకి ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు మనకి అవకాశాలు రావు. మల్లన్న లాంటి వ్యక్తి ముందుకు వచ్చారు కాబట్టి మాలాంటి వాళ్ళందరూ కూడా ఆయనతో కలిసి పనిచేసి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే మా రిజర్వేషన్ సమస్య ఆయన ఒక్కసారి మాట్లాడితే న్యాయమైన కోరిక కాదు, ఒకసారి ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మల్లన్న గారు ఒకసారి అడ్రస్ చేసి మా సమస్యని ఇప్పుడు వాళ్ళు సింపుల్గా నోటిఫికేషన్ ఇష్యూ చేసి మా దగ్గర ఎఫిడవిట్ తీసుకుని కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు ఒక సంతకం పెడితే అయిపోయే దానికి ఇంత ప్రక్రియ అక్కర్లేదు. తీసేసినప్పుడు ఏ ప్రక్రియ లేదు.
మరి కలపాల్సి వస్తే ఈ ప్రక్రియ, ఈ కార్యక్రమాలు, ఈ గందరగోళాలు చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ మరొక 3 సంవత్సరాలు గడిపేసి గవర్నమెంట్ మారిపోయింది, నేను చేయాలని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి మల్లన్న గారు ఈ పాయింట్ ఇంకొద్దిగా వారు మాట్లాడని చెప్పేసి మా 27 కుల అశ్విన్ తరపున మేము రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి మాట్లాడండి. అందరూ నమస్కారం అండి. గత 11 సంవత్సరాల క్రితం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 27 కులాలని బీసీ జాబితా నుంచి, బీసీబీ జాబితా నుంచి, బీసీ జాబితా నుంచి తొలగించారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ సమస్యపై ఈరోజు 26 కులాల తరపు నుంచి మీ టీమ్గా తీన్మార్ మల్లన్న గారు ఆఫీస్కి వచ్చి మా ఒక్క బాధని వారికి చెప్పి వారి ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఏదైతే మమ్మల్ని తీసేసిన 26 కులాలని తిరిగి మళ్ళీ బీసీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి మల్లన్న గారి ద్వారా కోరుతున్నామండి. నిజంగా మల్లన్న గారి అవకాశం ఇచ్చిన టీం సభ్యులందరికీ కూడా మల్లన్న గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే ఎంతోమంది పేదవర్గం ఉంది 27 కులాలు. గత 100 సంవత్సరాల నుంచి కూడా సింగరేణిలో కానీ రకరకాల వృత్తుల్లో, గవర్నమెంట్ వృత్తుల్లో, సెక్రటరీలో కానీ చాలామంది పనిచేశారు. చరిత్ర ఉంది దీనికి. ఎక్కడ కూడా ఈరోజు వచ్చిన కులం కాదని 26 కులాలు. గత 50, 70, 80 సంవత్సరాల క్రితం కూడా మా తాతల ముత్తాతల కాడి నుంచి కూడా సింగరేణిలో పనిచేసిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఈరోజు. కానీ కొత్తగా వచ్చి 26 కులాలు ఈరోజు జాయింది అనుకో. ఎన్నో రాష్ట్రాల నుంచి ఎంతోమంది, కొన్ని లక్షల మంది హైదరాబాదులో ఒక తల్లి కడుపులో పెంచుకున్న తెలంగాణ బిడ్డలా చూసుకుంటున్న అన్ని కులాలు. కానీ ఏదైతే మేము 26 కులాలు చాలా పేదవర్గమైన కులాలు చెప్పాలంటే చాలా మెయిన్ కార్పెంటర్లు, పెయింటర్లు, అలాగే డ్రైవర్ల కింద వృత్తి జీవనాలు చేసుకుంటున్నారు. అలాగే మెకానికల్ కింద, లేకుంటే లేడీస్ కూడా కంపెనీలో ఆడవాళ్ళు కూడా 7,000కి 10,000కి పనిచేసుకున్న పరిస్థితి 26 కులాల్లో 70-80% ఉంది. దయచేసి ఈ సమస్యపై ఖచ్చితంగా మల్లన్న గారు దృష్టి పెట్టి మాకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఎన్నో సమస్యలు పరిష్కారం చేశారు. గత ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాల ఫాలో అవుతున్నాం మేము. ఎన్నో సమస్యలని పరిష్కారం చేశారు. ఎంతో పేదలకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ మల్లన్న గారు ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసున్న విషయమే. అదే గతంలో మేము కలవాలని వచ్చాం. అలాగే 2-3 సార్లు మేము కూడా ఆయన కానీ కలవడం జరిగింది. తాజ్ కృష్ణలో కూడా ఆ విషయంపై నేను కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు. అప్పుడు మీరు అందరూ ఉన్నారు. ఆ రోజు కూడా మల్లన్న గారి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఎక్కడ కూడా తెలంగాణలో 26 కులాలపై మాట్లాడే నాయకులు లేకపోవడం దురదృష్టకరం. ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కానీ మమ్మల్ని మీ పరిష్కారం నేను చేస్తాను అంటున్నారు తప్ప. కానీ ఈరోజు వరకు 11 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈరోజు ఎవరు కూడా మా సమస్య పైన గలవప్పి మాట్లాడే వ్యక్తులు కరువయ్యారు. దయచేసి ఇప్పటికైనా మల్లన్న గారికి మాపై 26 కులాలు, 27 కులాలు, దగ్గర 20 లక్షల మంది తెలంగాణలో నివసిస్తున్నారు సార్. ఖచ్చితంగా అందుచేత మీరు దీనిపై దృష్టి సాధించి మాకు న్యాయం జరగాలని, న్యాయం చేకూరుస్తారని, తిరిగి మళ్ళీ మమ్మల్ని బీసీ జాబితాలో చేర్చాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. మాకు అవకాశం తీర్మానం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు గుత్తుల మీరా కుమార్ అండి. థ్యాంక్ యూ. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద 27 కులాలకు సంబంధించి ఇవి తెలంగాణ స్థానికత కాదు, ఇది ఏపీకి సంబంధించినవి మాత్రమే అని చెప్పేసి ఆ పేరుతోటి తీసేసిండ్రు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. కాబట్టి మేము ఇక్కడ స్థిరపడి ఉన్నాం, తర్వాత చాలామంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ 27 కులాలను మళ్ళీ బీసీ జాబితాలో చేర్చాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బీసీ జాబితాలో ఉన్నటువంటి కులాలను తీసేయడం అన్యాయం అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు.